హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహమూద్ ఫ్రమ్ ఆటోమోటివ్ వ్లాగ్స్. ఇవాళ మన కాడికి నెక్సాన్ వెహికల్ వచ్చింది. నెక్సాన్ వెహికల్ ఆల్రెడీ వీళ్ళు సర్వీస్ చేయించారు. సర్వీస్ చేయించిన తర్వాత ఈ సర్వీస్ డ్యూ అనే లైట్ ఏదైతే ఉందో రిమైండర్, సర్వీస్ రిమైండర్ వస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సర్వీస్ రిమైండర్ వస్తుంది. సర్వీస్ రిమైండర్ మనకు ఎన్ని కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఆ కిలోమీటర్స్ కంపెనీ వాళ్ళు 10,000 నుంచి 15,000 కిలోమీటర్స్ సెట్ చేసి పెడతారు. సెట్ చేసిన కిలోమీటర్స్ లోపు మనకు సర్వీస్ క్లీన్ చేసుకోవాలి. సర్వీస్ చేయించుకున్న తర్వాత మళ్ళీ సర్వీస్ డ్యూ రిమైండర్ వస్తుంది. దానికి మాన్యువల్గా మనకు సెట్ చేసేది ఉంటుంది. అది ఎలా సెట్ చేయాలంటే ఇది మోడ్ బటన్. ఇది మోడ్ బటన్. దీంట్లో ఈ మోడ్ బటన్లో ఇక్కడ సర్వీస్ లైట్ అనేది స్పానర్ వస్తుంది కదా. ఓకే, దాన్ని చేసిన తర్వాత ఈ సెట్ బటన్ని ఒక 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. 30 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత అక్కడ కిలోమీటర్స్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ పట్టుకోవాలి. ఇదే బటన్. రీసెట్ అయిన తర్వాత మనకు ఈ మోడ్ బటన్ ప్రెస్ చేసి చూద్దాము. రీసెట్ ఆప్షన్ మళ్ళీ ఇక్కడ ఎన్ని డేస్ అని చూపిస్తుందా? లేదు, చూపించట్లేదు. ఓకే, అట్లనే ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ చేద్దాము. ఇగ్నిషన్ ఆన్ చేస్తే ఇంతకుముందు మనకి ఇక్కడ సర్వీస్ డ్యూ అనేది వచ్చేది. ఇప్పుడు సర్వీస్ డ్యూ అనేది రావట్లేదు, అంటే మాన్యువల్గా రీసెట్ చేసేది ఉంటుంది. ఓకే, అలానే మనకి ఇక్కడ సర్వీస్ది స్పానర్ది ఆప్షన్ వచ్చేది. ఇక్కడ మనకు మోడ్ బటన్ చూసుకున్నాం, రావట్లేదు. ఓకే, ఇగ్నిషన్ మళ్ళీ ఇంకోసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడ మనకు సర్వీస్ డ్యూ రిమైండర్ వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Keep do like and subscribe my channel. Thank you very much.